నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. చాలామంది మనకి అడుగుతున్నటువంటి ప్రశ్న, భరణి నక్షత్రం వాళ్ళు ఏ రుద్రాక్ష ధరించుకుంటే మంచిది? దానివల్ల ఉపయోగాలేమిటి? భరణి నక్షత్రం మనకి ఈ శుక్రుడికి సంబంధించింది. ఇది షణ్ముఖి అంటే 6 ముఖాలైనటువంటి రుద్రాక్షను గాని మీరు ధరించుకున్నట్లయితే మాత్రం, అది బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం గాని, పిల్లల చదువు మేధస్సు పెరగడం గాని, ఆర్థికంగా నిలబడడం గాని, లేదంటే కొత్తగా గృహ నిర్మాణం చేసుకుందాము, లేదంటే స్థలం కొనుక్కుందాము, ఇలాంటివంటి ఆలోచనలతోటి ఆర్థికంగా మనం మెరుగుపరుచుకోవడం. అంటే శుక్రుడు మనల్ని ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి శుక్రగ్రహణం కాబట్టి, మీరు దానికి ఈ 6 ముఖాలైనటువంటి రుద్రాక్షను గాని మీరు ధరించుకున్నట్లయితే మాత్రం, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా ఆరుముఖాల రుద్రాక్ష పిల్లలకి గాని, పెద్దలకి గాని మీరు ధరించండి. గురుగారు చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న, ఏవండి మరి అది ధరించలేకపోతున్నాము. అది వయసు రీత్యా అవ్వచ్చు. లేదంటే చాలామంది 20-40 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఈ రుద్రాక్ష ధరిస్తే చాలా రకమైనటువంటి అపోహలున్నాయి. సో, మరి మాకు ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. మీకు దగ్గరలో ఉన్నటువంటి షాప్‌లోకెళ్ళి 5 ముఖాలు పంచముఖి రుద్రాక్షలు మీరు 6 తీసుకోండి. 6 తీసుకొని శివాలయం గుడిలోకెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకొని, మీకు ఆ గుడికొచ్చిన వాళ్ళకి మీరు ఈ 6 కూడా వాళ్ళకి పంచిపెట్టినట్లయితే మాత్రం, అంటే ఒక ప్రసాదం, అలాగే ఈ రుద్రాక్ష కూడా పంచిపెట్టినట్లయితే మాత్రం, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ శివుడి తాలూకా ప్రసాదం, ఆ రుద్రాక్ష అవతల వాళ్ళు ధరించుకున్న వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. అలాగే మీకు కూడా పంచినటువంటి మీకు కూడా అమోఘమైనటువంటి ఫలం ఉంటుంది. లేదు అనుకున్నట్లయితే మాత్రం ఈ రుద్రాక్ష, ఈ 6 ముఖాలైనటువంటి రుద్రాక్షని మీరు ఇంటికి తీసుకొచ్చి, అంటే గుళ్ళో అభిషేకం చేయించి ఇంటికి తీసుకొచ్చి మీ దేవుడి గదిలో, మీ పూజ గదిలో పెట్టి పూజించుకున్నచో, అలాగే మీరు ఏదైనా పని మీదో లేదంటే బయటికెళ్ళేటప్పుడు మీరు దాని మీద ఆ రుద్రాక్ష మీద చేయి పెట్టి ఓం నమఃశివాయ అని చెప్పి మనసులో అనుకోని, మీరు ఏవైనా మనసులో ఉన్నటువంటి కోరికలు గాని చెప్పుకున్నట్లయినా సరే, ఆ పనులన్నీ కూడా చాలా చక్కగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు ఇవన్నీ చేస్తారని చెప్పి నేను మనసారా ఆశిస్తున్నాను. అలాగే మీరు చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ్ గాని, ఓం నమఃశివాయ గాని మీరు రాయండి. దీనివల్ల మీ లైఫ్ అనేది చాలా చేంజ్ అయ్యే అవకాశాలున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.